బట్ బేసిక్ ఒక హ్యూమన్ బాడీలో అంటే ఎక్కడన్నా మనకి ఒక చిన్న పెయిన్ వచ్చినా దాని సెన్సేషన్ మనకు అర్థమవుతుంది సార్. కరెక్ట్. బట్ పెయిన్ అంటే ఏంటి సార్ యాక్చువల్గా? అంటే పెయిన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ వ్యూవర్స్ కూడా, పెయిన్ అనేది ఒక సిగ్నల్. ఓకే. అంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఫైర్ వచ్చింది, మ్మ్. ఫైర్ అనేది పెయిన్ కాదు, మ్మ్. ఫైర్ అలారం అనేది పెయిన్. Something ఓకే. happening. పెయిన్ అనేది ఒక ఇంజురీ లాంటిది. Hmm. మనకి ఒక గాయం అయింది, ఆ గాయం అనేది ఏదైతే ఉందో అక్కడ జరిగింది అని మన బ్రెయిన్కి చెప్పే ఒక సిగ్నల్ అనేది అలారం లాగా ఇంట్లో గంట ఎలా మోగుతుందో ఆ మాదిరిగా పెయిన్ సిగ్నల్ వెళ్తుంది. ఓకే. అది పెయిన్ సిగ్నల్. ఓకే. సో ఈ సిగ్నల్కి ఇంజురీకి రిలేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఎంత ఇంజురీ జరిగిందో అంత పెయిన్ వస్తుంది అనేది ఒక జనరల్ రూల్ అందరూ అనుకుంటారు. మ్మ్. మ్మ్. కానీ కొన్నిసార్లు చిన్న ఇంజురీకి పెద్ద సిగ్నల్ వస్తుంది, చాలా ఎక్కువ నొప్పి తెలుస్తుంది. మనకి చిన్న అవునవును. కాలు ఎదురు దెబ్బ తగిలింది, మ్మ్. చాలా నొప్పి వస్తుంది, కానీ టెంపరీగా ఉంటుంది. వేలు కట్ అయింది, విపరీతమైన నొప్పి వస్తుంది, ఏడుపు వచ్చేంత ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి బోన్ విరిగిపోతుంది, కానీ ఎక్కువ నొప్పి తెలియదు. అవును. సో ఎంత నొప్పికి, ఎంత ఇంజురీకి ఎంత నొప్పి తెలుస్తూ ఉంది అనేది మనం ముందే చెప్పలేము మనం.